అందరికీ నమస్తే. ఈరోజు మనం కొమరవెల్లి పోతున్నాం. ఎందుకంటే కొమరవెల్లి మల్లన్న జాతర అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా చిన్న నవ్వుకోట అయితే కార్లకు ఎక్కేసి ప్రతి సంవత్సరం సంక్రాంతి అయిపోయినాక ఫస్ట్ సండే కొమరవెల్లి మల్లన్న జాతర స్టార్ట్ అవుతుంది. అట్లా 7 వీక్స్ అవుతుంది. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. థర్డ్ వీక్ నుంచి నార్మల్గా ఉంటుంది. ముచ్చట పెట్టుకుంటే షామీర్పేట వరకు వచ్చేసినాం. షామీర్పేట హైవే దిగగానే షామీర్పేట కట్టమైసమ్మ టెంపుల్ ఉంటది. ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్. కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మాకు ఈ రూట్ లో పోతే అమ్మవారిని దర్శనం చేసుకున్నాక కొమరవెల్లి పోవడం అలవాటు. మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి. అమ్మవారు చాలా మంచిది. అమ్మ అంటే నేను ఉన్నా అని మనకి అండగా ఉంటది. దర్శనం చేసుకుని కొమరవెల్లికి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి కొమరవెల్లికి 1 అవర్ పడుతుంది. సండే మండే 2 days అవుతుంది జాతర. మేము మండే పోతున్నాం. ఎందుకంటే మండే రోజు కొండపోచమ్మ దగ్గర కూడా జాతర అవుతుంది. చాలా మంది మల్లన్న దర్శనం చేసుకున్న తర్వాత కొండపోచమ్మ దగ్గర బోనం చేస్తారు. యాదవ్స్ మాక్సిమం చాలా మంది సట్టి అనేది పాటిస్తారు. సట్టి అంటే 30 or 41 days నాన్ వెజ్ ఏం తినకుండా ఒక పొద్దులు ఉంటారు. జాతర స్టార్ట్ అయినాక మల్లన్న ఇంకా కొండపోచమ్మ దర్శనం చేసుకుని కొండపోచమ్మ దగ్గర మేకనాన్న కోడినాన్న కోసి అమ్మవారి దగ్గర ఒక పొద్దు ఇడుస్తారు. మల్లన్న ఇంకా కొండపోచమ్మ దర్శనం కంపల్సరీ అంటే కంపల్సరీ. ఎందుకంటే కొమరవెల్లి వచ్చిన ప్రతి ఒక్కరు కొండపోచమ్మ దర్శనం ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకో నేను చెప్తా. కొండపోచమ్మ ఇంకా కొమరవెల్లి మల్లన్న స్వామి ఇద్దరు అక్క తమ్ముడు ఇద్దరు కలిసి కొమరవెల్లిలో ఉంటుండే. కానీ ఒక రోజు తమ్ముని మీద అలిగి అక్క ఎటో వెళ్ళిపోయింది. ఎటు పోయిందని మల్లన్న స్వామి వెతుకుతుంటే తీగుల నర్సాపూర్ అనే గ్రామంలో ఉంది. అక్క నాతో తిరిగి వచ్చేసే కొమరవెల్లికి అని ఎంత అడిగినా ఆమె ఒప్పుకోలేదు. దాంతో మల్లన్న స్వామి ఏదన్నా వరమన్నా కోరుకో అంటే కొమరవెల్లి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి నా దర్శనం కూడా చేసుకుంటేనే వాళ్ళకి కొమరవెల్లి వచ్చిన ఫలితం లభిస్తుంది. లేదంటే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరవు అని అంటుంది. అందుకే కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు కొండపోచమ్మ దర్శనం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. లేదంటే మీరు కొమరవెల్లికి వచ్చిన ఫలితం ఉండదు. నేను అనుకున్నది, నాకు తెలిసినది నేను మీతో చెప్పిన. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. రోడ్లు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. అదే మనం ఈరోజు పొద్దున్న వచ్చుంటే మాత్రం కాలు పెట్ట సందు కూడా ఉండకపోతుండే. అందరు కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకొని కొండపోచమ్మ పోయిండొచ్చు. అందుకే రోడ్ మొత్తం ఖాళీ ఉన్నది. మనం వచ్చిందే లేట్. ఇంకా లేట్ చేయకుండా దన్నదన్న కార్ పార్క్ చేసేసి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. రోడ్ మొత్తం ఖాళీగా ఉంది కదా అనుకునే లోపే హైదరాబాద్ లో ఉన్న పబ్లిక్ అంతా దర్శనం లైన్ లో ఉన్నట్టున్నారు. అరే బాయ్ ఎంత పబ్లిక్ అని ఉండని మన దర్శనం మాత్రం 2 minutes అయిపోతుంది అని చెప్పేసి మన బాయ్ చిన్న ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి VVIP దర్శనం అయితే తీసుకోవేయండి. అందరు దర్శనం చేసుకొని వచ్చే దారి నుంచి మేము దర్శనం కోతున్నాం. అట్లుంటది మన తోని. నిజంగా 2 minutes కూడా వాట్లే గర్భగుడిలోకి వచ్చేసినాం ఆల్రెడీ. లోపల ఫోన్ అయితే అలో లేదు. కానీ మీరు కూడా మల్లన్న స్వామి దర్శనం చేసుకోవాలని డేర్ చేసి వీడియో తీస్తున్నా. నాతో పాటు మీరు కూడా మల్లన్న దర్శనం చేసుకొని మనసులో ఉన్న కోరిక కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. దానికి నేనే ఎగ్జాంపుల్. పాస్ట్ 6-7 years నుంచి ప్రతి ఇయర్ మిస్ కాకుండా వస్తున్నా. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అది కాదు. దానికి మన కష్టం కూడా తోడైతే ఆయన సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఇది గంగిరేగి చెట్టు అంటారు. ఇక్కడ ముడుపు కట్టి ఏదైనా కోరిక కోరుకుంటే 4 రోజుల్లో ఖచ్చితంగా నెరవేరుతుందంట. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం. క్రౌడ్ ఉంటే మంచి వైబ్ ఉంటుంది అనుకునే వాళ్ళు ఫస్ట్ వీక్ ఎట్లయినా అయిపోయింది కాబట్టి సెకండ్ వీక్ అయినా థర్డ్ వీక్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మేము ఫ్యామిలీ తోటి చిన్నపిల్లలతోటి వస్తాం అనుకుంటే మాత్రం థర్డ్ వీక్ తర్వాత ప్లాన్ చేసుకోండి. క్రౌడ్ చాలా తక్కువ ఉంటుంది. అంటే నార్మల్ ప్రతి సండే ఉండేటట్టు ఉంటారు. ఇంక ఇక్కడ లేట్ చేయకుండా కొండపోచమ్మకి అయితే స్టార్ట్ అయినాం. అక్కడ పోయినాక కోడిని కోపించుకొని వండుకొని తినాలి. మస్తు పని ఉంది. అందుకే ఇంకా ఇక్కడ లేట్ చేయకుండా అయితే దన్న స్టార్ట్ అయినాం. మీరు కూడా దోస్తులతో వచ్చి దావత్ చేసుకోవాలనుకుంటే నో టెన్షన్. గిన్నెలు గిలాసాలు ఇడికెళ్ళి మోసుకోవాల్సిన అవసరం లేదు. కోడిని కూడా వండుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఆడనే దొరుకుతాయి. ఖాళీ మనం ఇంతమంది ఉన్నామని చెప్తే వాళ్ళే వంట చేసి ఇస్తారు. అగో మాట్లాడుకుంటా గుడి దగ్గరకు అయితే వచ్చేసినాం. గుడికి పోతుంటేనే రైట్ సైడ్ లో వైన్స్ ఉంటది. నార్మల్ టైమ్ లోనే వైన్స్ కలకలలాడుతుంది. అలాంటిది జాతర టైంలో ఇంకెట్లుంటది. గుడ్ల కంటే ఎన్ని ఎక్కువ ఉన్నట్టుంది క్రౌడ్. అఫ్ కోర్స్ ఉంటది అనుకో. వై బికాస్ తెలంగాణలోకి జాతర అయినా పండుగ అయినా ముందు గుర్తుకొచ్చేది సుక్క ముక్క. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందనేసి మేము కార్ పక్కకు పెట్టి నడుచుకుంటూ పోతున్నాం. పోతుంటే మాకు బోనాలు ఘటాలు ఎదురైనాయి. అవి చూసుకుంటా గుడి దగ్గరకు వచ్చేసినాం. మాతో పాటు మీరు కూడా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు అమ్మవారికి బోనం చేస్తారు. ఎంత పైసా పెట్టి చేస్తున్నాం అనేది ఆమె చూడదు. ఎంత భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నాం అనేది
ఆమె చూస్తుంది. మాది దర్శనం అయిపోయింది, ఇక పోయి తినడమే. మీరు కూడా ఎవరైనా వంట చేయించుకుంటే అందరు దర్శనానికి పోకుండా ఎవరినన్నా అక్కడ పెట్టి దర్శనానికి వండి, లేదంటే వచ్చే వరకు మీ కూర తగ్గిపోతుంది. మేము 5 years నుంచి ఒకటే దగ్గర వండిపిస్తున్నాం, అయినా కూడా ఇద్దరిని అక్కడ పెట్టి ఇద్దరం దర్శనంకి పోయినాం. వచ్చే వరకు చికెన్ బగారన్నం అన్ని రెడీ అయిపోయినాయి. దనాదనా తినేసినాం, ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలే. అందరం మస్తు ఆకలితో ఉన్నాం. తిన్న తర్వాత మళ్ళా కొద్దిసేపు జాతర వైబ్ అయితే ఎంజాయ్ చేసినాం. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. కొద్దిసేపు అట్లా చూసి ఎంజాయ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయినాం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.